అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఆకుకూర తోట మొత్తం చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది తోట అయితే మా ఇంటి ముందర ఉందండి. ఇక వీళ్ళు వచ్చి తుంచుతూ ఉంటే నేను వచ్చి కొనుక్కుందామనేసి ఇక్కడ వచ్చాను నేను. ఇక వాళ్ళకి అడిగి అలాగే కొంచెం వీడియో కూడా తీసుకున్నాను, చాలా బాగుంది అనేసి. ఇంకా మా ఇంట్లో నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుందండి ఈ వ్యూ అంతా. ఇక్కడైతే చిరాకు, మెంతాకు, ఇంకా పలకలాకు, తోటాకు ఇవన్నీ వేశారండి వీళ్ళు. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ చిరాకే అంట వీళ్ళు తుంచుతూ ఉండేది. ఇంకా అందుకనే అవే తీసుకుని వచ్చాను నేను. ఇవి అయితే పలకలాకు. ఇంకా వీళ్ళైతే సాయంత్రం వచ్చి తుంచుతున్నారు. చాలా ఫ్రెష్గా ఉన్నింది. తెచ్చి అన్నీ తుంచి పెట్టేశాను ఫ్రిడ్జ్లో. ఇక్కడైతే అమ్మ స్వీట్ చేస్తూ ఉంది. ఇంకా మైదా పిండి మొత్తం కలుపుతూ ఉంది. ఫేనియా స్వీట్ చేస్తూ ఉందండి. ఈ స్వీట్ ప్రాసెస్ మొత్తం అయితే నేను ఇంతకుముందు వీడియోలో పెట్టానండి. మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానండి, చూడండి. నేను అందుకనే ప్రాసెస్ మొత్తం ఏం చూపించడం లేదు. ఇక్కడైతే పాకం చేస్తున్నాను నేను. ఇంకా అమ్మ అయితే పిండి కలుపుతూ ఉంది. ఇంకా మా ఫర్హాన్ అయితే హెల్ప్ చేస్తున్నాడు అమ్మకి. ఇంకా అమ్మ అయితే కింద కూర్చోలేరనేసి ఇంకా పైననే కూర్చొని పిండి కలుపుతున్నారు. ఇంకా ఇక్కడైతే నేను పాకం రెడీ చేసేసాను. ఇంకా ఆయిల్ అయితే వేడి చేసేకి పెట్టాను. ఇంకా ఇవన్నీ అయితే నేను, మా వదిన, ఇంకా మా మరదలు ముగ్గురం కలిసి వత్తేసాము. ఇంకా ఇవన్నీ అయితే నేను ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు. ఈ ఫేనీలన్నీ ఫ్రై చేసేసాక ఇంకా పాకంలో అయితే డిప్ చేసామండి. ఇంకా డిప్ చేసేసి మొత్తం ఇంకా తీసి పెట్టేసాము. ఇంకా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇవి అయితే ఒక 4-5 డేస్ అయినా పెట్టుకొని తినచ్చు ఇంట్లో. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను మైదా పిండితో వడియాలు వేసానండి. ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయితే నేను సపరేట్గా ఒక వీడియో పెడతాను. ఈ వడియాలు అయితే స్టీమ్ చేసామండి. ఇంకా వడియాలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే పెడతాను నేను. ఇంకా వడియాలంతా చేసేసాక ఇంకా నేనైతే చిరాకుతో తాలింపు చేశాను మధ్యాహ్నం లంచ్ కోసం అయితే. ఇంకా పప్పు, అన్నము, ఇంకా చిరాకు తాలింపు చేశాను ఆ రోజు మధ్యాహ్నం లంచ్ కోసము. ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ అంతా చేసేసి ఇంకా సాయంత్రం అయితే నేను ఇంకా డబ్బా పైన ఇంకా సామాన్లు నీట్గా కడుగుదాం అనేసి తీసుకొని వచ్చాను. ఈ నడుము అయితే ఎక్కువ మేము ఇంట్లో వేడి ఎక్కువ అయిపోయి ఇంక పైనే ఉంటున్నాము. ఇంకా మార్నింగ్ టిఫిన్ కానీ నైట్ డిన్నర్ కానీ ఇక్కడే చేస్తున్నాం మేము. అంత వేడి ఉంది మా కదిర్లో అయితే. 41-42 డిగ్రీస్ ఉందండి ఎండ అయితే ఇక్కడ. ఇదే అండి ఇంకా మా ఇంటి పైన నుంచి కనిపించేది ఆకుకూర తోట. నిన్న తీసుకున్నా కదా నేను ఆకుకూర. ఇంకా నిన్నటికి ఈ రోజుకైతే చాలా తుంచేశారు. ఇంకా ఇక్కడైతే మూటలు తీసి పెట్టారు ఇక్కడ తుంచేసి. ఈ వీడియో అయితే ఇంతే అండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.